పనిపాట్లకు సమయం ఎక్కువగా వెచ్చిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం కదండి. దేవుని యొక్క వాక్యానికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి పిలుస్తారు, సమయం మాత్రం 11:30, 12 గంటలకు ఇస్తారు. పాపం వచ్చిన సేవకుడు వచ్చిన జనం అందరినీ చూసి చాలా చక్కగా చెప్పారని వారు ఎంతగానో తాపత్రయపడి దేవుని సన్నిధిలో ఉండి సిద్ధపడి వస్తారు. వారికి నిరుత్సాహమే మిగులుతుంది అన్నమాట. మిగతా కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తారు. దేవుని వాక్యం వచ్చేసరికి చాలామంది కుర్చీలు ఖాళీ అయిపోతాయి. దేవుని యొక్క ఆత్మ ఎందరిలో అయితే ఉంటుందో వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో నిలవబడగలరు, కూర్చోగలరు. ఒకటి దూత తను చెప్పబడినటువంటి మాట మాత్రమే చెప్తుంది. ఇప్పుడు మనకు దేవుడు ఒక కార్యాన్ని, ఒక మాట మనకు చెప్పి ఉన్నాడు. తన శిష్యులతో ఒక మాట చెప్పి ఉన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించుడి అని చెప్తున్నటువంటి మాట ఒక కాపర్లదేనా, ఒక యాజకులదేనా? క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద కూడా సువార్త పనిభారము మోపబడి ఉన్నది. ఒక వచన భాగం చక్కగా చెప్పబడుతుంది, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. కనుక ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. 2, పామరులైనటువంటి గొర్రెల కాపరులు మనం చూస్తాం. ఈ గొర్రెల కాపర్లు పామరులే, చదువు లేదు వారికి. వారు అడవిలోను అరణ్యములోను మరి ఊరికి దూరంగా వెళ్ళిపోయి వారి యొక్క గొర్రెలను మేపుకునేటువంటి గొర్రెల కాపర్లు. దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమై, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు అందిస్తున్నాను. పామరులు ఎక్కడ ఊరికి వెలుపల ఉన్నటువంటి వారికి దేవుడు వారిని దర్శించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు చదువు లేని వారైనప్పటికీ కూడా, జ్ఞానము లేనటువంటి వారైనప్పటికీ కూడా బాలుడైనటువంటి యేసును